గుంటూరులో వాంతులు విరోచనాలతో జనం ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 2-3 రోజులుగా ఇలాంటి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య పెరిగింది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి జీజీహెచ్కు చికిత్స కోసం బాధితులు వస్తున్నారు. డయేరియా లక్షణాలుగా అనుమానిస్తున్న వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగిందా లేకపోతే త్రాగునీరు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరులో డయేరియా లక్షణాలతో పెరుగుతున్న రోగులు జీజీహెచ్లో చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. విరోచనాలతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అందరూ వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జీజీహెచ్లో చూడొచ్చు. జీజీహెచ్లో ప్రత్యేకంగా ఇలాగా వాంతులు విరోచనాలతో వస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా పాత గుంటూరు, ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజారు, బుచ్చేతోట, నల్ల చెరువు, రెడ్డిపాలెం ఇలాగ అన్ని ప్రాంతాలు, బొంగరాల బీడు కావచ్చు, హనుమాన్ నగర్ ఇలాగ అన్ని ప్రాంతాల నుంచి కూడా జనం ఇక్కడికి జీజీహెచ్కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా గత 3-4 రోజుల నుంచి ఇదే పరిస్థితి, ఒకటే సిమ్టమ్స్తో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వామిటింగ్స్ కావచ్చు, విరోచనాలు, ఈ 2 ప్రాబ్లమ్స్తో మోషన్స్ అవటంతో వీళ్ళు ఆసుపత్రులు పడబడుతున్నారు. కంటిన్యూగా ఇదే పరిస్థితి కూడా ఎక్కువగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్, సో ఇవన్నీ కూడా డయేరియా లక్షణాలుగా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైద్యులు. ఎందుకంటే నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే వాటర్ ఏమన్నా పొల్యూట్ అయిందా అన్న ఒక కోణంలో కూడా అధికారులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే గుంటూరు నగరానికి సంబంధించి నీటి సరఫరాకి సంబంధించి చూసుకున్నట్లయితే కృష్ణానది నుంచి నీటి సరఫరా అవుతుంది. అయితే కొంతకాలంగా కృష్ణానదికి వరదలు వస్తున్న నేపథ్యంలో కొంచెం బురదతో కూడినటువంటి నీరు వస్తుంది. సో దీనికి సంబంధించి కొంత అలర్ట్ అవ్వాలని కూడా కార్పొరేషన్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కూడా జీజీహెచ్లో ప్రత్యేక వార్డు పెట్టి చికిత్స అందిస్తున్నటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనే దాని మీద ఇక్కడ కొంతమంది మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏ ప్రాబ్లంతో మీరు ఇక్కడికి వచ్చారు? మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? బొంగరాలు వీడు మాది. వాంతులు విరోచనాలు వస్తుంటే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసాం, తీసుకొచ్చి. యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. అంటే ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది? మొన్న నైట్ నుంచి 16th నైట్ నుంచి ఇదే పరిస్థితి. ఇంకా హడావుడిగా నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకురాగానే వాళ్ళు అడ్మిట్ అవ్వాలి అన్నారు. చాలా మందికి కూడా ఇవే సిమ్టమ్స్, అందరికీ ఒకే రకమైనటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. అందరూ కూడా ఇలాంటి పరిస్థితి, ఏదైతే వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్తో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ఏరియా? మాది శ్రీనగర్ 7/3 అండి, గుంటూరు. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏంటి? వాంతులు విరోచనాలు, ఎమోషన్స్, వాటర్ సమస్య. అంటే కార్పొరేషన్ సప్లై చేస్తున్నటువంటి వాటర్ లేదన్న ప్రాబ్లం ఉంది? చెప్పలేము మనకైతే. అంటే మీకు కార్పొరేషన్ వాటర్ అని మీకు సప్లై చేస్తారు? అవునండి, కార్పొరేషన్ వాటర్. సో ఆ వాటర్ ఇది అవ్వటం వల్ల వచ్చిందా? మా అక్కాయి ఇక్కడ మా నాన్నతో పాటు 10 రోజులు హాస్పిటల్లోనే ఉంది. మా నాన్న అడ్మిట్ అయితే ఇక్కడ వాటర్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడింది. ఓకే, సో ఇది పరిస్థితి. సో వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో వీళ్ళు గుంటూరుకు సంబంధించిన వాళ్ళే. అలాగనే వీళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే వామిటింగ్స్ అలాగనే మోషన్స్ తో ఇక్కడికి చేరామని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఏ ప్రాబ్లంతో వచ్చారు? మేము పాత గుంటూరు సిద్దిపల్లి డొంకాయ అనాది కాలనీ 4వ లైన్ మాది. ఇది మోషన్స్ బాగా అవుతాం వల్ల ఒక 4 days నుండి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కాస్త పర్లా తగ్గినాయి. సో ఇది పరిస్థితి. సో ఏదైతే ఇక్కడ పాత గుంటూరు నుంచి కూడా వచ్చారు, నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా జీజీహెచ్కి ఇదే ఒకే ఒక సిమ్టమ్ ఏదైతే ఉందో, వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్, ఈ 2 లక్షణాలతోనే ఆసుపత్రులు బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3-4 రోజుల నుంచి కూడా ఏదైతే జీజీహెచ్కి ఈ లక్షణాలతో వస్తున్నటువంటి బాధితుల సంఖ్య అయితే మాత్రం పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 30 మందికి పైగా ఈ వార్డులో చికిత్స పొందుతున్నారు.
అయితే వీళ్ళందరి ఆరోగ్య పరిస్థితి అయితే మొత్తం ప్రస్తుతం కంట్రోల్లోనే ఉంది. అయితే కొద్దిగా ఎక్కువగా సివియర్గా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఉంచి వైద్య చికిత్సలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం కొంత అదుపులోనే ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జీజీహెచ్ నుంచి.